సార్ కొద్దిగా అట్లా వెళ్ళండి. The camera in it 10 lakhs. The law for it. హరీష్ అది శాఖరా ఊళ్ళో ఉండటం అనేది మన అదృష్టం. ఎంత ట్రైనింగ్ అయినా సిటీస్కి వెళ్తారు, చిన్న ఊళ్ళో ఉండాలని ఆయన కూడా. అయితే సరస్వతి కళా పోషకులు డాక్టర్ బిపి సాయికృష్ణ జయచంద్ర గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా అత్యాధునిక అనస్థీషియా మిషన్. అంతకుముందు పాత రోజుల్లో పేషెంట్కి గాలి ఇచ్చాము, దాంతోపాటు ఏ మొత్తం అనేది ఇస్తున్నాం అనేది మనకు నీట్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో వర్క్ స్టేషన్ లాంచ్ చేయాలి. లాంచ్ చేయగానే మనకు డిస్ప్లే వస్తుంది, మనకు ఫోన్కి ఎలా డిస్ప్లే వస్తుందో అది వస్తుంది. ఇందులో మనం పేషెంట్కి ఏ రకమైన అనస్థీషియా ఇవ్వాలనుకుంటున్నాం, ఎంత గాలి ఇస్తున్నాము, ఎన్నిసార్లు పేషెంట్ బ్రీత్ అనేది ఇస్తూ ఉన్నాము, ఆక్సిజన్ అనేది ఎంత అందిస్తున్నాము అనేది మనకు ఈ డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి మనం ప్రతి ఒక్కటి మనం ఏదైతే పేషెంట్కి జరుగుతుందో ప్రతి ఒక్కటి మనం ఈ డిస్ప్లేలో మనం చూస్తా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది వర్క్ స్టేషన్లో. దీంట్లో ఉండే స్పెషాలిటీ ఇదే. పాత రోజుల్లో లాగా పేషెంట్కి ఏం జరుగుతుంది మనకేం కనిపించేది కాదు. పొరపాటున ఒకవేళ పేషెంట్కి దీన్ని పెడతాం మనము, ఒకవేళ ఇది కానీ డిస్కనెక్ట్ అయినా కూడా మనకు వెంటనే మెషిన్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి లీక్ అయినా కానీ, ఇది బెండ్ అయినా, పేషెంట్ ఒకవేళ ట్యూబ్ ఊడిపోయినా, మనకు పేషెంట్కి ఏం జరిగినా కానీ మనకు విజిలెంట్గా వెంటనే ఫాస్టెస్ట్ వేలో రెస్పాండ్ అవ్వడానికి ఈ వర్క్ స్టేషన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పేషెంట్కి ఆపరేషన్ టైంలో ఏం గుర్తుండకుండా ఉండడానికి, ఆపరేషన్ జరుగుతుందని పేషెంట్ అవేర్నెస్ లేకుండా ఉండడానికి ఈ సియోఫ్లూరిన్ అనే ఒక మందుని మనం పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా పేషెంట్ స్మూత్గా తెలియకుండా ఆపరేషన్ అనేది చేయించుకోగలుగుతాడు. దాని తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా అతను మనం ఎన్నిసార్లు అడిగినా కానీ అతనికి రీకాల్ అనేది జరగదు. ఎందుకంటే దీని ద్వారా పేషెంట్కి మెమరీ అనేది మనం అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఈ అధునాతన వర్క్ స్టేషన్లో మనకి ఎన్నో సదుపాయాల వల్ల పేషెంట్కి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అనస్థీషియా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని ప్రత్యేకత ఇది. థ్యాంక్ యూ. అదేవిధంగా చేశారంటే వారు చాలా ముఖ్య ప్రముఖులు. అదేవిధంగా వారిని డాక్టర్ హరీష్ రావు గారిని కూడా ప్రజా వైద్యశాలలో ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని నిరంతరం శ్రమించేటువంటి డాక్టర్ కళాధర్ గారిని కూడా ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఈ లాప్రోస్కోపీ మిషన్ ఆపరేట్ చేయించినటువంటి ఎంఎస్ చేసి సర్జరీ జనరల్ సర్జన్ చేసి ఈ ఊరికి వచ్చి ఇక్కడ ప్రజలకి సేవ అందించాలనే సదుద్దేశంతో వచ్చినటువంటి డాక్టర్ రవికిరణ్ గారిని కూడా ఈ మారుమూల ప్రాంతం తక్కువ వ్యయంతో చేయడానికి, ఇంకోటి ఏంటంటే ఇబ్బంది లేకుండా చేయడానికి
ఇంతకు ముందంతా ఓపెన్ చేసే సర్జరీని కూడా చిన్న ల్యాప్రోస్కోపిక్ మిషన్తో చేయడానికి వచ్చినటువంటి రవికిరణ్, అదేవిధంగా నిన్న వీరికి ఇంటుకూడి చాలా లిమిట్పల్ కాదు దాంట్లో పాపం ఇక్కడే చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. వారికి రవికిరణ్ గారు ల్యాప్రోస్కోపిక్ ఈ మిషన్తో గాల్ బ్లాడర్ సర్జరీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మీరు ఏదైనా ఒక విషయం బయట వెళ్ళాలంటే మీ ద్వారా వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ కూడా మనస అందరికీ అభినందనలు తెలుపుతూ వచ్చిన దానికి కార్యక్రమం. ఈ హాస్పిటల్ 30 ఏళ్ల ముందు ప్రారంభించాము. డాక్టర్ సాయి కృష్ణ గారి చేతుల మీదే జరిగిన కార్యక్రమం. మా హాస్పిటల్లో ఈవెంట్ జరిగిన స్కానింగ్ మిషన్ తెచ్చిన రోజు కూడా సార్ గారి చేతుల మీద ప్రారంభించాము. అట్లే ఏ చిన్న మిషన్, ఎక్స్రే మిషన్ వచ్చినా, ఏదైనా కొత్త ఎక్విప్మెంట్ వచ్చినా కూడా ప్రతి దశలో మా విన్నట్టు ఉంటూ మాకు అన్ని విధాలుగా మా శ్రేయోభిలాషులు సాయి కృష్ణ గారు ఈరోజు మా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి వాడు సర్జరీకి వచ్చి చూస్తున్నారు. ఆయన ప్రతి అందరి క్షేమం కోరేవాడు, అందరి మంచి కోరేవాడు కాబట్టి ఆయన ద్వారానే ఇది ప్రారంభించాలని సార్ని ఉదయం పోయి చెప్తే మీరు తప్పకుండా వస్తారన్నారు. అందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్లీజ్. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రికా విలేకరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజా వైద్యశాల అన్న పేరుని సార్థకం చేసుకుంటూ డాక్టర్ కళాధర్ గారు మన వేణిలో 30 సంవత్సరాల క్రితం ఈ వైద్య నిలయం ఆరంభం చేశారు. ఇక్కడ చేసే మంచి పనులు మంచివైనప్పుడు భగవంతుడే సహకారం అందిస్తారు. ఇక్కడ నేనేదో కొంచెం నా చెయ్యని కాదు, ఇంకోటి కాదు, అలా అనుకోవడం కాదు. మన ఉద్దేశం మంచిదైనప్పుడు, మన సంకల్పం మంచిదైనప్పుడు దానికి సత్ఫలితాలే తప్పక లభిస్తాయనడానికి మన డాక్టర్ గారు ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనతో పాటు డాక్టర్ శారద గారు, వారిద్దరు కూడా ఎంతో సేవా దృక్పథంతో సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు డాక్టర్ రవి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా మన ఊళ్ళో ఉండి అందరికీ సేవలు అందించడం, అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ కూడా మన లైబ్రరీలో ఉంచి ఆ పరికరాల ద్వారా మనం వైద్య చికిత్స అందించడం అనేది చాలా శ్లాఘనీయమైన విషయం. దానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ముఖ్యంగా రవికిరణ్ గారి తల్లిదండ్రులు డాక్టర్ గారు మేడం అనుసరించిన మార్గంలో ఈయన కూడా పయనిస్తారన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. వీరికి చేదోడు బాదోడుగా డాక్టర్ హరీష్ గారు, వారు కూడా ఇక్కడ వచ్చి పనిచేయటం, దాని పేరు అనస్థీషియా ఆపరేషన్ టైమ్స్లో మనకి ఇచ్చే మందు, దానికోసం ఎన్నో టెస్టులు చేస్తారు. నేను యశోదాలో చూశాను, ఉన్నది లేనిది కొంత భయపెట్టడానికి, కొంత దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించే పద్ధతులు కూడా దీంట్లో ఉన్నాయి. అవన్నీ లేకుండా మన వేణీరు లాంటి పట్టణంలో కూడా ఇది ఒక చిన్న వ్యవస్థ. మన వెంకగిరి ఇక్కడ కూడా ఆధునికమైన వస్తువులు ఏర్పాటు చేసి డాక్టర్ హరీష్ గారు ఇవన్నీ కూడా ఇవ్వడం, అంటే ఆపరేషన్ చేసినప్పుడు మనకు తెలియకుండా వారు ఇప్పుడు చెప్తున్నారు, ఇస్తే పేషెంట్కి ఆ జ్ఞాపకం కూడా ఉండకుండా, ఆ స్మృతి కూడా వారికి కొంతకాలం, అంటే ఆ ఆపరేషన్ టైంలో కూడా లేకుండా, ఆపరేషన్ చేస్తున్నారన్న స్పృహ కూడా వారికి లేకుండా ఉండేటట్టు, హార్ట్ ఎలా పనిచేస్తూ ఉంది, మనకి ఈ పల్స్ రేటు,
ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అన్నీ గమనించి కొత్త ఎక్విప్మెంట్లన్నీ కూడా డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను అభినందించేది కళాధర్ గారిని. ఆయన కుమారుని ద్వారా ఆయన్ని పెద్ద చదువు చదివించి ఎమ్మెల్యే చేయించి ఇక్కడ మన వేడిలోనే అందరికి అందుబాటులో ఉండే విధంగా మనకి అందుబాటులో ఉండేటట్టు చేయటం చాలా సంతోషించదగిన విషయం. వీరందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ చేసే మంచి పని సత్ఫలితం తప్పకిస్తుంది. భగవంతుడు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే నిన్న ఆపరేషన్ కూడా జరిగింది, అది సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆమె కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ, అమ్మ మీరేం భయపడకండి, ఇక్కడ ఉన్న డాక్టర్లు పెద్ద హాస్పిటల్ అనేది దేనికంటే పెద్ద బిల్లుల కోసం, అంతకు తప్ప చికిత్స ఎక్కడైనా చేస్తారు. డబ్బున్న వాళ్ళకి ప్రాణ భయం ఎక్కువ కాబట్టి నేను కూడా అనుకోండి పెద్ద చోట్లకి వెళ్తాము, అక్కడ ఏదో చేసుకుంటాం, బిల్లు బాగా పే చేసేసి అంతా వదిలించుకొని వచ్చేస్తే అప్పుడు కానీ తృప్తి ఉండదు. ఇది మానసికమైన సమస్య కానీ ఆరోగ్య సమస్య కాదు, శారీరకమైన సమస్య కాదని నేను వ్యక్తిగతంగా ఈ మధ్య తెలుసుకున్నాను. ఇప్పుడు బాగా నాకు అనుభవంలోకి వచ్చింది. అయినా అటువంటి ఏమీ లేకుండా, ఏ సందేహం లేకుండా మన డాక్టర్ల దగ్గర డాక్టర్ రవికిరణ్ గారు, హరీష్ గారు, సరే మన డాక్టర్ గారు, మేడం గారు ఇటు వారు చూసుకుంటారు. వీరందరి పర్యవేక్షణలో సత్ఫలితాలు ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ముందు ఆయుష్ ఆరోగ్యం ఉండాలి. ఐశ్వర్యం మాత్రం అందరికి కలగాలన్నా కలగదు, అది కొందరికే పరిమితం. అది ఉన్నట్టుండి వస్తుంది, ఉన్నట్టుండి పోతుంది, అది కూడా ఉంది. అందువల్ల ఐశ్వర్యం పక్కన పెట్టి ఆయురారోగ్యాలు ఉంటే అదే ఆరోగ్యమే మహాభాగ్యం, అదే ఐశ్వర్యం. శాశ్వత ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం. ఎంత డబ్బున్నా కానీ, ఎన్ని కోట్లున్నా కానీ అంత ఆయుష్ లేకపోతే, అంత ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు. కాబట్టి అందరూ ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టీంకి అందరికీ నా అభినందనలు. రవికిరణ్ గారికి, హరీష్ గారికి, వీరందరికీ అనస్థీషియా అంటే చాలా చాలా ప్రముఖమైంది. దాని ఆవశ్యకత ఎంతటిదో నేను ఈ మధ్యనే అనుభవించాను. వాళ్ళు చేసిన టెస్ట్లకి ఒక రోజంతా నన్ను చంపేశారు. వాళ్ళు కానీ చావలేదు అనుకుంటే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు అనస్థీషియా ఇవ్వడానికి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు దానికి ఏమేమి చేస్తారో ఆ పరీక్షలకే మనకు భయం వేస్తుంది. ఇది ఉంది, అది లేదు, ఇది ఉంది, అది ఉంది లేదంటేనే అసలేదు. అధిక ప్రసంగం లేకుండా డాక్టర్ కళాధర్ గారికి, డాక్టర్ అమ్మగారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, వాడి సంకల్పమే మాతృదేవో భవ పితృదేవో భవ అన్న మన భారతీయ సంస్కృతి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ వాడుతున్నాను. వైద్యులు అంటే అందరికీ తెలుసు, భిషగ్వరులుగా వీరు మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముందు మాట చెప్పిన వెంకటగిరి తలమానికం సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. మళ్ళీ అడగనా చెప్తావరా? అదే తీసుకోవచ్చు. ప్రజలకి అనస్థీషియా ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి కళాధర్ సార్కి, శారదా మేడంకి, రవికి, అందరికీ నాకు ధన్యవాదాలు. ఈ హాస్పిటల్లో ఆల్మోస్ట్ నేను 2 yearsగా వర్క్ చేస్తూ ఉన్నాను. అన్ని రకాలైన అనస్థీషియాకి సంబంధించిన సేవలు అనేది అందించడం జరుగుతూ ఉంది. వెరైటీ కేసెస్ చేయడము, అతి తక్కువలో ప్రజలకి సర్జరీ అనేది అందించడం అనేది నేను చూస్తూ రావడం జరుగుతూ ఉంది.
ఈ కాలంగా ఇప్పటి వరకు జరుగుతున్న సేవల కంటే ఇంకొక మెట్టు ఎక్కి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఆపరేషన్లు, అపెండిసెక్టమీ అయినా, హోలిసిస్టెక్టమీ అయినా, అంటే చిన్నపేద ఆపరేషన్ అయినా, పిత్తాశయం ఆపరేషన్ అయినా, గర్భసంచి ఆపరేషన్లు అయినా, ఇట్లాంటి ఆపరేషన్లు కోత లేకుండా జస్ట్ కుట్టుతోనే చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి అనస్థీషియా వర్క్ స్టేషన్ ఏదైతే పెద్ద మొత్తం అనేది అవసరం ఉంది. దీనికి చిన్న చిన్న మత్తు ఇవ్వడం అనేది దీనికి సరిపోదు. ఈ రోజుల్లో మనం చాలా వినే ఉంటాము, చిన్న ఆపరేషన్ చేయించుకొని నడుము సూదిస్తేనే నొప్పిందని చాలా మంది చెప్పడం మనం తరచు గమనిస్తూ ఉంటాం. అట్లాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్కి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అనేది ఇక్కడ చేయడం అనేది జరిగిందండి. సో కాబట్టి ఈరోజు డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో మా టీం అంతా మీకు విశిష్టమైన సేవలు అందించడానికి మనం ముందుకు వచ్చాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఒక చిన్న ఆపరేషన్ 24 గంటల ఆపరేషన్ అర్జెంటుగా చేయాలంటే ఎక్కడో తిరుపతికి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఈరోజు ఉంది. నేను చుట్టుపక్కల గ్రామాలను గమనిస్తూ వస్తున్నాను దాదాపు 2 ఏళ్ళ నుంచి. చిన్న చిన్న వాటికే ప్రజలు ఎంత అపోహ పొందుతారో నేను చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహ లేకుండా, ఎక్కడికి పోవసరం లేకుండా అన్ని సదుపాయాలు ఈ ప్రజా వైద్యశాలలో డాక్టర్ రవికిరణ్ అతను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రాపూరు వెంకటగిరి ప్రజానికి అంతా ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నడిపిస్తూ కూడా నడుస్తూ ఎంతో సహకారం అందించిన డాక్టర్ శారద గారు 2 మాటలు. 7 నెలల వయసులో హాస్పిటల్ పెట్టాము. అంత చిన్న వయసులో 24 గంటలు ఈ కాన్పులు, దానికి ఒక సమయము ఉండదు. బాబుని వదిలేసి వచ్చినప్పుడు తాత వాళ్ళమ్మ ఎంతో సహకారంతో చేశారు. వారి అమ్మ ఎంతో వాత్సల్యం చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో యువత చిన్న ఊరికి రావడానికి ఒప్పుకోవడం లేదు. దానికి రవికిరణ్ భార్య యుక్త ఎంతో సహకారంతో తన ముందుండి నడిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ 5 సంవత్సరాలు అతని వివాహం తర్వాత సహకారంతో వాడు ఎంతో స్థిమితంగా ఇంత క్లిష్టమైన ఆపరేషన్స్ కూడా నేర్చుకొని వాడు అంత స్థిమితంగా చేయగలుగుతున్నాడంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారము, వాళ్ళ భార్య లిఖిత సహకారంతో చాలా ముందుకి మేము అనుకున్న దానికన్నా చాలా స్థిమితంగా కష్టపడి పనిచేయడం వల్ల కొంతవరకు నేర్చుకున్నారు. ఈ వైద్యం అనేది దానికి ఆది అంతం లేదు, రోజు నిత్యం నేర్చుకోవాల్సిందే. కాకపోతే నేను ఇద్దరం కూడా నేను చెప్పేది అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ చూస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు మనం తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలని నేను సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న కళాదులు దగ్గరికి వచ్చినప్పుడు నా సహకారంతో నేను ఎక్కడైనా నేను ఏ రోజు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంతో సహకారంతో చేయగలిగినాను. అలానే రవికిరణ్ కూడా వాళ్ళ భార్య సహకారంతో, భార్య సహకారం లేకుండా ఈ వైద్యము ఇది చాలా క్లిష్టమైంది. నిరంతరం ప్రతిరోజు సంఘర్షణతో కూడిన రోజు ప్రతినిత్యం సంఘర్షణ ఉంటుంది. దానికి కుటుంబ సహకారం అనేది చాలా అవసరము. కాబట్టి రవికిరణ్ బాగా కష్టపడి అందరికీ వైద్యం అందించాలని తల్లిదండ్రులుగా సాయికృష్ణ గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ప్రోగ్రామ్ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వెంకటగిరిలో జనరల్ సర్జరీ సేవలు ప్రారంభించడం జరిగింది. సో నా పేరు డాక్టర్ రవికిరణ్, జనరల్ సర్జన్. జనరల్ సర్జరీ చేశాను. లాప్రోస్కోపీ మరియు ఓపెన్ సర్జరీస్ అన్ని రకాల సర్జరీస్ చేసుకోవచ్చు ఇక్కడ.
ముఖ్యంగా నేను నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే ప్రతి చిన్నదానికి వెంకటగిరి నుంచి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అంటే చాలా చిన్న వాటికి కూడా అంత దూరం వచ్చి అక్కడ స్టే చేయడానికి, అంటే సర్జరీ చేస్తే 3-4 days ఉండాల్సి వస్తుంది. అన్నిటికీ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతాం. సో ఇంత చిన్న దానికి కూడా ఇక్కడికి రావాలనే ఫీలింగ్ అయితే అప్పుడు ఉండేది. సో అలాగా స్లోగా వర్క్ చేసుకుంటూ, నాలెడ్జ్ పెంచుకుంటూ, సర్జికల్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు 3 years తర్వాత వెంకటగిరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. మెయిన్గా ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ మనకు కొంచెం తక్కువ మన సైడ్ చేయడం. సో అవేంటంటే కోత లేకుండా పెద్ద సర్జరీస్ కూడా ఇప్పుడు 20-30 కుట్లు పట్టే దగ్గర కూడా 1-2 కుట్లతోనే మనం సర్జరీ ఫినిష్ చేసి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా త్వరగా. 4 రోజులు రికవర్ అయ్యేవాళ్ళు 1 రోజుకే రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి క్లిష్టమైన సర్జరీస్ కూడా ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ, 24 గంటలు కడుపు కానీ, హెర్నియాలు కానీ, పేగు జారడం కానీ, గర్భసంచి కానీ, అండాశయం ఆపరేషన్ కానీ, పిల్లలు లేకుండా చేసే ఆపరేషన్ కానీ, అండాశయాలు తీసే ఆపరేషన్. సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ సర్జరీస్ అన్ని మనం లాప్రోస్కోపీలో చాలా చిన్న ఇన్సిషన్స్తో ఫినిష్ చేయడం, అలాంగ్ విత్ మై టీమ్ డాక్టర్ హరీష్ గారు సో చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కార్పొరేట్ వైద్యం అందరూ చేయించుకోవడం కష్టం కాబట్టి చేయించుకోవడం, మనం వెంకటగిరిలోనే ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి నాన్నగారు చేసేదంతా మీకు అవగాహన ఉంటుంది. సో అలాగే ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఎక్కడికో పోయి మామూలు సర్జరీస్ కూడా కష్టపడకుండా మన దగ్గరే ఇబ్బంది లేకుండా సర్జరీస్ చేసుకునేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇలాగే ఈ ప్రాసెస్లో మొదటి సర్జరీ కుంటిపూడి మౌనిక 2 days బ్యాక్ సండే చేశాము. గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, షీ ఈజ్ ఫైన్ నౌ. సో ఇంటికి వెళ్ళడానికి కూడా డిశ్చార్జ్ రెడీగా ఉంది. సో థ్యాంక్ యూ. కొత్త హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ ఒక 1 yearలో అది రెడీ అవుతుంది. దాంట్లో మనం స్కీమ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. ప్రజలకు ఇంకా దగ్గర చేస్తాం. అన్ని రకాల సదుపాయాలు ఆ హాస్పిటల్ అయితే ఉంటాయి. మల్టీ స్పెషాలిటీ లాగా మాదొక్కటే కాకుండా క్లినికల్ డాక్టర్స్ 2-3 టీమ్స్ లాగా 24 hours ప్లాన్ చేస్తాం. ఇప్పటిదాకా అమ్మ నాన్నగారు అతి తక్కువ ఖర్చుతో వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆరోగ్యాన్ని అందించే విధానం చేరు. మీరు అదే బాటలో నడుస్తారా? అవును, అదే ప్రస్తుతానికి అయితే ఐడియా అదే. అంటే కార్పొరేట్ వైద్యం కూడా మనం వెంకటగిరిలో అందించడం కోసం సార్ చెప్పినట్టు ధనవంతులు ఎక్కడైనా చేసుకోగలుగుతారు. మిడిల్ క్లాస్ కింద ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం మనం చేయాలనేది ఉద్దేశం. మనకు ఎప్పటి నుంచో కూడా ఒకప్పుడు నక్సలైట్లు వీళ్ళ ఊర్లో ఒక ఆయన బుల్లెట్ తగిలింది. ఆ రోజు నుంచి నాతో సావాసం. అది బయట తెలియకుండా చేయాల్సింది. ఆ బుల్లెట్ తీయాలంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి చాలా ఒక రాత్రి తీసుకొచ్చాడు. వీళ్ళ ఊళ్ళో నక్సలైట్ లేదు, తుపాకీ వాడటంలో ఎక్కడో పేలి వీళ్ళ వాళ్ళ అబ్బాయికి బుల్లెట్ పోయి చేతిలో తగిలి ఆ రోజు తీసుకొచ్చినాడు. ఆ రోజు నుంచి 30 ఏళ్ళ నుంచి నేను సావాసం. వాళ్ళ పాపే ధైర్యంగా మమ్మల్ని నమ్మి ఇంత చిన్న ఊళ్ళో ఇంత క్లిష్టమైన ఆపరేషన్ చేస్తాడు, నువ్వు పో, అబ్బాయి చేస్తాడని పంపించినాడు. అందుకు కోటయ్య గారికి ధన్యవాదాలు.